గుండె రోగికి స్టంట్లు వేసేందుకు తీసుకెళ్తుండగా లిఫ్ట్ కూలి ప్రమాదం జరిగింది. ఖమ్మంలోని ప్రసూన ఆసుపత్రిలో ఈ ఘటన జరిగింది. సరోజనమ్మ అనే రోగిని లిఫ్ట్ ఎక్కించగానే లిఫ్ట్ తెగిపడింది. దీంతో ఆమె మృతి చెందింది. ఈ ఘటనపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. ఖమ్మం నగరంలో ప్రైవేటు హాస్పిటల్లో లిఫ్ట్ దిగి ఓ మహిళ మృతి చెందిన ఘటన కలకలం రేపుతుంది. మరోవైపున తాను కూడా అనారోగ్య సమస్యతోటి తనకున్న గుండె వ్యాధికి చికిత్స చేసుకునేందుకు వచ్చినటువంటి ఆసుపత్రికి ఓ ప్రైవేట్ ఆసుపత్రి రాగా ఈ ప్రైవేట్ ఆసుపత్రిలో కూడా ఒక్కసారిగా వైద్యం చేయించుకునేందుకు గ్రౌండ్ ఫ్లోర్ నుంచి మరో కొన్ని వేరే ఫ్లోర్లోకి వెళ్తున్న నేపథ్యంలో ఒక్కసారిగా లిఫ్ట్ దిగబడటంతో ఆ మహిళ ఆ లిఫ్ట్లను కుప్పకూలిపోయిన నేపథ్యంలో మనం చూసుకోవచ్చు, విజువల్ చూసుకోవచ్చు చాలా వరకు. ఇప్పుడు ఇదే లిఫ్ట్ ఇదే ప్రసూన హాస్పిటల్ మొత్తానికి అయితే మాత్రం ప్రైవేట్ హాస్పిటల్ యొక్క వాళ్ళ యజమాని యొక్క నిర్లక్ష్యం కారణంగానే నిండు ప్రాణం బలైపోయిందని చెప్పుకోవచ్చు. వాస్తవానికి అయితే మాత్రం చాలా వరకు అనారోగ్య సమస్యలతో లేకపోతే గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతూ స్టంట్ వేయించుకునేందుకు వచ్చినటువంటి పేషెంట్కి మొత్తానికి అయితే మాత్రం ఈ యొక్క లిఫ్ట్ వైర్ తెగిపోవడంతో మొత్తానికి తన యొక్క ప్రాణాలు పోగొట్టుకునే పద్ధతి దీనికి సంబంధించి అసలు వాళ్ళ కుటుంబీకులు మనతో పాటు మాట్లాడుతున్నారు. అసలు ఏమైంది, ఎలా జరిగింది అనేది సంబంధించి వాళ్ళు ఏ ఊరు మీది, ఎక్కడి నుంచి వచ్చారు, మీరు ఎందుకు ఈ హాస్పిటల్ రావాల్సి వచ్చింది? మా ఊరు ఉరవరకృష్ణాపురం అండి, ముదిగొండ మండలం, ఖమ్మం జిల్లా. నా పేరు సట్టు వినయ్ కుమార్. చనిపోయింది మా నాయనమ్మే. లిఫ్ట్ ఈ సర్జరీ అయ్యి బయటకు వచ్చింది. లిఫ్ట్లో ఐసీ 4th ఫ్లోర్కి ఐసీ పోవడానికి లిఫ్ట్లో వార్డ్ బాయ్లు ఎక్కించారండి. అయితే మమ్మల్ని కూడా రమ్మన్నారు. అయితే మేము కాలినడకన మనం మెట్లు ఎక్కువ వస్తాము, మీరు తీసుకురండి, మేము లిఫ్ట్ దగ్గర ఉంటామని చెప్పేసి అన్నాం. అయితే అంతలోకి ఏం చేసింది, మేము పైకి ఎక్కి అట్లా అడుగు పెట్టడంలోనే లిఫ్ట్ సౌండ్ వచ్చింది. ఏం చూస్తే తెగి పడ్డది. తెగి కిందికి పెద్ద పెద్ద సౌండ్లు వస్తున్నాయి. వచ్చేసి తీరా కిందికి వచ్చి సెల్లార్లో చూస్తే చనిపోయి మొత్తం నెత్తురు అంతా అయ్యి మొత్తం అట్లా ఉందండి. అప్పటికప్పుడు హాస్పిటల్ సిబ్బంది తీసుకెళ్లారు. అప్పటికే చనిపోయి లిఫ్ట్ లో పేషెంట్ తప్ప ఇంకెవరు లేరా? వార్డు బాయ్ ఒక ఆయన ఉండు. ఆయన పరిస్థితి ఎలా ఉంది? మంచిగానే ఉంది. నడుచుకుంటూ పోయిండు, అడ్మిట్ అయ్యిండు. కొద్దిగా మైకంలో ఉన్నట్టుంది, మంచిగానే ఉండు. నానమ్మకి అయితే ఇట్లా. మీతో పాటు ఎవరు వచ్చారు వాళ్ళకి? ఎక్కడికి? మా తాతయ్య, మా వైఫ్, మా నాన్న వాళ్ళు ఇక్కడే. మా వైఫ్ మా డాడీ అని బయట ఉన్నారు. డాడీ తాతయ్య బయట ఉన్నారు. అసలు ఆమెకి గుండె వ్యాధి ఎప్పటి నుంచి ఉంది? రీసెంట్గానే ఒక 1 మంత్ అయితే 1 మంత్ ప్రస్తుతానికి రీసెంట్గా 1 మంత్. అసలు ఎలా జరిగింది ఇందని సంబంధించి కుటుంబీకులు మొత్తం ఘటనా స్థలాన్ని చేరుకున్నారు. మొత్తానికైతే తనకి ఇటీవల కాలంలో కాస్త మంచిగానే ఉన్న నేపథ్యంలో ఇటీవల కొంచెం అనారోగ్య సమస్యల నేపథ్యంలో వైద్య పరీక్ష చేయించుకునేందుకు రాగా ఇక్కడ మొత్తానికైతే మాత్రం గుండె వ్యాధితో బాధపడుతున్నట్టుగా గ్రహించారు. డాక్టర్లు కూడా దానికి టెస్టులు చేసి చెప్పడంతో మళ్ళీ ఇదే హాస్పిటల్ రావడం, ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా ఇక్కడ స్టంట్ వేసిన తర్వాత 5th ఫ్లోర్ నుంచి మరో వార్డుకి మారుస్తున్న నేపథ్యంలో ఈ ఘటన జరిగిందని చెప్తున్న నేపథ్యం ఉంది. దీనికి సంబంధించి మరి కొంతమంది మనం మాట్లాడి చూద్దాం. అసలు ఎలా జరిగిందంటారు? సర్జరీ అయిన తర్వాత 2nd ఫ్లోర్కి వెళ్ళాలని చెప్పేసి లిఫ్ట్లోకి వెళ్తుంటే సగం లోపలికి బాడీ వెళ్ళిపోయింది. దాంట్లో వార్డ్ బాయ్ ఒకడు ఉన్నాడు, ఒక ఆయన బయటనే ఉన్నాడు. లిఫ్ట్ డోర్ క్లోజ్ కాకుండానే లిఫ్ట్ ఆటోమేటిక్గా మొత్తం కిందికి వెళ్ళిపోయింది. కింద నుంచి ఎవరు నొక్కుంటాం కదా, దానికి వచ్చిన రోప్ ఏదైతే ఉందో దాని కనెక్షన్ కట్ అయింది కాబట్టి దానికి సంబంధం లేకుండా వెళ్ళిపోయింది కిందికి. ఇంకా ఏం కాలేదు కదా దాని గురించి. హాస్పిటల్లో ఏమని చెప్తున్నారు? కొంచెం టైం అడుగుతున్నారు, మాట్లాడుతున్నామని అంటున్నారు. మీ దగ్గర ఎంత అమౌంట్ తీసుకున్నారు? వాళ్ళు 1,50,000 ఆరోగ్యశ్రీ కింద అయితే చేతించేది 1,50,000. హాస్పిటల్ యజమాని వాళ్ళు మీతో మంచిగా రెస్పాండ్ అవుతున్నారా సకాలంలో? ఏమంటున్నారు, ఏదో వాళ్ళు మాట్లాడుతున్నారు, లోపల మాట్లాడుతున్నారు. సో మొత్తం చూసుకోవచ్చు, మనుషుల ప్రాణాలతో మాత్రం చాలా వరకు ప్రైవేట్ హాస్పిటల్ యజమాని మొత్తం కూడా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది. మనుషుల ప్రాణాలతో ఆటలాడుతుందని చెప్పుకోవచ్చు. చాలా వరకు హాస్పిటల్ ఏ పాటికి డబ్బు మీద ఉన్న దృష్టి మొత్తం కూడా కేవలం వాళ్ళ యొక్క వైద్యం పేరుతో చాలా వాటికి కూడా వివిధ రకాలుగా వాళ్ళు అంటే టెస్టుల పేరుతో కావచ్చు, మిగతా సమస్యలు వాటి పేరు మీద కావచ్చు, మొత్తం డబ్బులు గుంజుకునే నేపథ్యం. కానీ మనిషి జీవితం సంబంధించిన మాత్రం వాళ్ళు చేపడాల్సిన చర్యలు కావచ్చు, లేదా తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా ఎలాంటి పరిణామాలు పాటించకపోవడంతో ఈ ఘటన చోటు తీసుకుని చెప్పుకోవచ్చు. మరోవైపున ఈ హాస్పిటల్ సంబంధించి చాలా వరకు కూడా వైద్యులు కావచ్చు, మరొక స్టాఫ్ కావచ్చు, నిర్లక్ష్యమా లేకపోతే లిఫ్ట్కి సంబంధించి ఒక వైర్ దిగిపోవడం ఘటన జరిగిందా అని దానిపై మాత్రం పూర్తి స్థాయిలో తెలవాలంటే మాత్రం పోలీసులు కూడా దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు అసలు ఘటన గల కారణాలు కూడా వాళ్ళు మొత్తం కూడా అన్వేషిస్తున్న నేపథ్యం అవుతుంది. కానీ బాధితులు జరిగిన నష్టానికి మాత్రం దీనికి బాధ్యత ఎవరు వహిస్తారనేది కూడా కుటుంబీకులు చెప్తున్న నేపథ్యం అవుతుంది. దీనికి సంబంధించి హాస్పిటల్ యజమాని మాత్రం మరికొంత సమయం కావాలి, దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో విచారణ చేసుకున్న తర్వాత స్పందించి కుటుంబీకులకి ఏమైనా ఆర్థిక సాయం చేసేందుకు సైతం కూడా వాళ్ళు ముందుకు వస్తున్న నేపథ్యం అవుతుంది. మొత్తానికైతే ఈ ఘటన మాత్రం ఖమ్మం నగరంలో మాత్రం హాట్ టాపిక్ నడుస్తుందని చెప్పుకోవచ్చు. ఇది ఈ కొంత తాజా పరిస్థితి. సంపత్తో భాస్కర్, బిగ్ టీవీ, ఖమ్మం.
మళ్ళీ పైన మనిషి ఆ ప్రాణం